సో ఇదొక వార్త చూస్తే మనం నేడే భూదాన క్రాంతి దివస్ వజ్రోత్సవం. భూదానం చేసిన ప్రథమ వ్యక్తి వెదిరి రామచంద్రారెడ్డి గారు. సో ఈయన సామాన్యంగా ఎవరైనా ఎకరా 2 ఎకరాల భూమిని దానం చేయడం మనం చూస్తుంటాం. కానీ పోచంపల్లికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి అనే మహనీయుడు మాత్రం ఏకంగా 1000 ఎకరాలను దానంగా ఇచ్చి భూదాన్ ఉద్యమానికి ఊపిరిపోశారు. బాబ్బా చూసారా, ఒక గుంట భూమి మనం ఇల్లు కట్టుకునేప్పుడు పక్కన గజం కూడా కాదు, ఎంత దాని గజమే అంటారుగా, గజం భూమి అటు ఇటు వెళ్తేనే పెద్ద పెద్ద గొడవలు పంచాయతీలు అవుతాయి. అలాంటిది ఈయన ఏకంగా 1000 ఎకరాల భూమి దానం ఇచ్చారంటండి. 1000 ఎకరాలు. వినోబా భావే ఆ ఊరికి వచ్చిన సందర్భంగా భూదానం పోచంపల్లి 1951 రోజు, ఆ రోజు ఆయన సొంత భూమి 100 ఎకరాలు ఉండగా 80 ఎకరాల భూదానం, ఆ దానం పత్రము వినోబా గారికి చేతులు ఇవ్వడం ద్వారా ఆ రోజు నుంచి భూదాన ఉద్యమం స్టార్ట్ అయింది. ఇవాళ మన ఏప్రిల్ 18వ తారీఖు రోజు ఇవాళ భూదానం క్రాంతి, ఇది మన నేడు భూదాన క్రాంతి దివస్ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన సేవలు దీనికి నాంది పలికారు. ఫస్ట్ ఎద్దిరా రామచంద్రారెడ్డి గారు ఆయనకు వచ్చిన ఆలోచన వల్ల ఎంతో నేటి కుటుంబాలు, అంటే పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్న చిన్న కుటుంబాలు 1 ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా భూములు ఈయన ఇచ్చిన భూములు దానం చేస్తే వాళ్ళు దాని మీద జీవనోపాధి చేసే కుటుంబాలు పాగుతాయి. అంటే ఎక్కువ ఉన్న భూములను దానం చేయడం అనేది ఇక్కడ నాంది పలికిన రోజు. మనం సో తెలంగాణ సాయుధ పోరాటానికి అధ్యక్ష వహించిన రావి నారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు బావబామరుదులు కావడం గమనార్హం. రామచంద్రారెడ్డి చెల్లెలు సీతాదేవిని రావి నారాయణ రెడ్డి వివాహం చేసుకున్నారు. మహాత్మా గాంధీ మార్గదర్శకంలో ఆచార్య వినోబా భావే 1951 ఏప్రిల్ 18న, అంటే ఈరోజు కరెక్ట్గా పోచంపల్లి గ్రామానికి వచ్చి అక్కడ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు. వినోబా భావే మొదటి ప్రయత్నంగా రామచంద్రారెడ్డిని కలిసి భూమిని దానం చేయమని అభ్యర్థించగా ఆయన వెంటనే స్పందించి తన తండ్రి నరసారెడ్డి జ్ఞాపకార్థం 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారంట. మొదట 100 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి భూదాన ఉద్యమం ప్రారంభించారు. తర్వాత మరొక దాదాపుగా 800 ఎకరాల భూమిని పంచడం జరిగింది. సో భూదాన ఉద్యమంలో మొట్టమొదటిగా తన భూమిని దానం చేసినందుకు భూదాన్ అని బిరుదు అందుకున్నాడు. దీని తర్వాత భూదాన ఉద్యమం రామచంద్రారెడ్డి కుమారుల ఆధ్వర్యంలో కొనసాగింది. తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్తగా ఆయన గుర్తింపు పొందారు. 1951లో దక్షిణ భారతదేశంలో భూదానోద్యమంలో భాగంగా పేదలకు తన భూమి దానం చేసిన మొట్టమొదటి భూస్వామి ఆయన కావడం విశేషం. రామచంద్రారెడ్డి 1905 జూలై 13న నరసారెడ్డి లక్ష్మీ నరసింహ దంపతులకు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జన్మించారు. దీని గురించి మనం పూర్తి వివరాలు, అంటే ఈయన జీవి సుబ్బారావు గారు, ఈయన్ని భూదానం సుబ్బారావు గారు అని పిలుస్తుంటాను అనమాట. సో ఒకసారి పెద్ద ఆయన గురువు గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం మనం. దీని గురించి ఆయన మనకి పూర్తి వివరాలు చెప్తారు. జీవి సుబ్బారావు తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్షులు. ఈ భూదానం ఉద్యమంలో ఆ రోజు పంచిన రోజు ఆ కార్యక్రమంలో వారు ఉన్నారు. వారితోని ఆ రోజు జరిగిన సంఘటన గురించి మనము ఫోన్ ద్వారా మాట్లాడి, ఎందుకంటే జరిగింది ఎప్పుడు 1951. ఆ సందర్భంగా ఆయన అక్కడే ఉన్నారంట. ఆయన చూశారు ఇది మొత్తం, ప్రత్యక్ష సాక్షి ఆయన. నిజంగా అలాంటి వాళ్ళతో మాట్లాడదాం కూడా మన అదృష్టంగానే చెప్పాలి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో ఇప్పుడు మాట్లాడండి, మీరు సాయి గారు మాట్లాడండి. సో దాదాపుగా ఈ ఉద్యమం మనకి 1951లో దక్షిణ భారతదేశంలో స్టార్ట్ అయింది. సో ఆ సమయంలో, అంటే సుబ్బారావు గారు మీరు ఆ సమయంలో అక్కడే ఉన్నారు, మీ అనుభవాలు అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. 1951లో ఈ నల్గొండ జిల్లా మొత్తం కూడా సాయుధ పోరాటంలో నిమగ్నమై ఉన్నది. ఓ పార్టీలతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ భూస్వాములందరూ యొక్క భూములు పేట ఆ భూములన్నీ పడావ పెట్టి ఉండటం చేయటం, అటువంటి ఉద్యమాల సందర్భంలో 1951లో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం అని కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఉద్యమం తీసుకున్నారు. ఆ ఉద్యమం తీసుకుని గ్రామాల్లో అంతా రైతు కూలీలందరినీ కూడాను ఈ భూములన్నీ దున్నేవాడికే భూమి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతూ వచ్చారు. ఆ సమయంలో జమీందారులు, జాగీర్దారులు, చిన్న పెద్ద భూస్వాములు వీళ్ళందరూ కూడాను ఆ గ్రామాల్లో ఆ రైతులతోటి ఇదివరకు వ్యవసాయం చేయించుకుని ఆ దానిలో జీవనం చేస్తూ వాళ్ళ యొక్క చదువులు, పిల్లల చదువులు అవన్నీ కూడా హైదరాబాద్ లో అక్కడ సాగిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలన్నీ విడిచిపెట్టుకుని
భయప్రాంతులకు గురై ఊళ్ళు విడిచిపెట్టేసి హైదరాబాద్ ఉండడం జరిగింది. ఓకే. ఆ ఉద్యమం చాలా సాయుధ పోరాట ఉద్యమం వల్ల గ్రామాల్లో సాధించేది ఏం లేకపోగా అహింస మామూలుగా ఒక ఉద్యమం కింద ఏర్పడి అది గ్రామాల్లో వాళ్ళని ప్రేరేపించడం, ఒక విప్లవం ఏదో కొత్తది ఏదో రాగలుగుతోంది, ఏదో చేస్తోంది అన్న ఉద్దేశానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంతం కల్లోలిత ప్రాంతం కింద తెలంగాణ అంతా కూడా గుర్తించబడ్డది. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో. ఆ సమయంలో వినోబాజీ ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో శ్రీరాంపల్లిలో 1951 మార్చి ఏప్రిల్ 8-9 తారీఖుల్లో సర్వోదయ సమ్మేళనం అని గాంధీ చనిపోయిన తర్వాత గాంధీజీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి గాను ఆధ్యాత్మిక వారసుడు ఆయన యొక్క నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆచార్య వినోబాజీ యొక్క సారథ్యంలో నడుస్తుండేది. వినోబాజీ పాదయాత్ర చేస్తూ పవనారాశ్రమం నుంచి శివరాంపల్లి ఆశ్రమానికి వచ్చారు. శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనం అయిన తర్వాత కల్లోలిత ప్రాంతమైన ఈ నల్గొండ జిల్లాలో శాంతి యాత్ర చేస్తాను నేను. ప్రతి గ్రామంలో మనిషి మంచిగా జీవించాలి, ప్రతి గ్రామంలో కూడా శాంతియుత వాతావరణం ఏర్పడి ఉండాలి, మనుషులు ద్వేషించుకోవడం మంచిది కాదు, ఇది మన సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో శాంతి యాత్ర ప్రారంభిస్తాను అన్నారు. అప్పుడు నల్గొండ జిల్లాకి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉమ్మెత్తల కేశవరావు గారు ఉండేవారు. సంగం లక్ష్మీ గారు కూడా మామూలుగా పుడిలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో వాటిలో బాగా ఉంటుండేవారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఈ దొరలు దేశముఖులకి రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్ ఉద్యమాల్లో జైళ్లలోకి పోయి వచ్చినటువంటి కేతిరెడ్డి కోదండరామరెడ్డి గారు ఉండేవారు. ఈ కోదండరామరెడ్డి గారు, సంగం లక్ష్మమ్మ, ఉమ్మెత్తల కేశవరావు గారు, ఇంకా నల్గొండ జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈ వినోబాజీ పర్యటన కార్యక్రమాన్ని శివరాంపల్లి ఆశ్రమం నుంచి నల్గొండ జిల్లాకి తీసుకెళ్లారు. ఇది శాంతి యాత్ర, పూజాన యాత్ర కాదు, శాంతి యాత్ర కింద వచ్చింది. 18 ఏప్రిల్కి పోచంపల్లి ఈ శాంతి యాత్ర వచ్చింది. అప్పుడు దాన్ని గాజుల పోచంపల్లి అని, గాజులు తయారు చేసేవాళ్ళు పోచంపల్లి. అక్కడ ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు, గాజులు చేసి అక్కడ పోచంపల్లి గ్రామంలో అడవులు గుట్టలు అవన్నీ మాట్లాడుకుంటూ పోచంపల్లి గ్రామానికి వెళ్తే ప్రతి గ్రామంలో కూడా సాయంత్రం పూట వినోబాజీ ప్రార్థనా సమావేశం అని ఉంటుంది సామాన్యంగా. ఆ ప్రార్థనా సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రార్థన చేసి సమావేశం చేసి ఆ ప్రార్థనలో దేవుడు మనకి ఏదైతే చెప్పడానికి, నలుగురికి మంచి మాటలు చెప్పడానికి ఏదైతే ఉంటుందో ఆ 4 మంచి మాటలు ఆయన వినోబాజీ చెప్పేది, ప్రవచనం అని ప్రవచనాలు ఇచ్చేది ఆయన. అట్లా పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18 సాయంత్రం రాగి చెట్టు కింద కూర్చుని ఆయన పెద్ద చెట్టు అది ఉంది, చావిడి చెట్టు అది ఉంది, ఆ చెట్టు ప్రార్థన సమావేశం జరిపారు. నేను 1951 నేను లేను, నేను విద్యార్థి దశలో ఉన్నాను. అప్పుడు ఆ చదువులో రామచంద్రారెడ్డి గారు ఆ ఊరు పెద్ద భూస్వామి. పోచంపల్లి గ్రామంలో హరిజనులు కొంత భూమి కనుక ఇచ్చినట్టయితే పడావ పెట్టే భూములు సేద్యం చేయకుండా పెట్టి ఉంచారు. కొంత భూమి ఇస్తే భూమి దున్నుతాం, మేము జెండాలు కట్టుకున్న రోడ్ల పడి తిరిగే పని మాకెందుకు అని కొంతమంది అడిగారు హరిజనులు. అక్కడ అడిగితే అప్పుడు వేరే రామచంద్రారెడ్డి గారు వచ్చి, నేను మా ఊరు హరిజనులు, మా ఊరు అంతా ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, అప్పటికే ఈ వెదిరే రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో మనం పాండిచేరి అరుణాశ్రమం ఉంది కదా, అరవింద్ ఆశ్రమానికి శిష్యులుగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు, హైలీ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్ పర్సన్స్. ఆ రామచంద్రారెడ్డి సార్ ఏం చేశాడు అంటే, నేను నా భూమిలోంచి 100 ఎకరాల భూమి నేను రాసిస్తానని ఇంగ్లీష్ లో దానపత్రం రాసి వెదిరే రామచంద్రారెడ్డి గారు వినోబాజీ చేతికి ఇచ్చారు. ఆ వినోబాజీకి ఇచ్చినటువంటి సంఘటన 18 ఏప్రిల్ 1951 సాయంత్రం జరిగింది. అలాగే.
జరిగిన సంఘటన ఏదైతే ఉందో వినోబాదికి అర్థం కాదు. వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు, ఆయన అడుగుతున్న తర్వాత ఏమిటా మీ సమస్య పరిష్కారం ఏమవుతుంది, మీరు అడుగుతున్నారు, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో కనుక్కుందాం చేద్దామని వినోబాది అంటున్నారు. ఎవరు అని డిసైడ్ కాల, రామచంద్ర నాయుడు వచ్చాడని ఆయనకి తెలియదు, వినోబాదికి తెలియదు. ఇది ఈ సంఘటన ఒక పెద్ద మనిషికి క్రాంతికి ఒక వెలుగు తీసుకొచ్చింది వినోబాది. ఓకే అండి. ఇచ్చేవాడు అడిగేవాడు ఉంటే ఇచ్చేవాడు ఉన్నాడు. ఓకే. దానం అనే పేరుతో, భూదానం అనే పేరుతో దానం అనే దానికి ఆచార్య శంకరాచార్య సమ విభాగ అన్నట్ట. ఉన్నవాడు లేనివాడికి ఇచ్చేదాన్ని సమ విభాగ అన్నట్ట. అదే దాన్ని భాష్యం తీసుకుని వినోబాది భూదానోద్యమాన్ని ప్రారంభం చేయడానికి మొట్టమొదటి గ్రామం పోచంపల్లి. ఆ రోజు నుంచి భూదాన పోచంపల్లి అయింది. ఓకే అండి. అక్కడి నుంచి ఇంకా పోచంపల్లి గ్రామం ఏదైతే ఉందో భూదాన పోచంపల్లి అయింది. అలాగే అలాగే. అక్కడి నుంచి నల్గొండ జిల్లా యాత్ర బయలుదేరి భూదాన యాత్ర కింద బయలుదేరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మొత్తం అన్ని జిల్లాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మళ్ళీ వినోబాది పర్యటన విజయవంతం చేశారు. అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మాట్లాడతాను. ఓకే. హలో హలో సార్, మీరు ఇప్పుడు ఈరోజు భూదానం దాని గురించి మీరు మాట్లాడండి సార్. అలాగే. ఇప్పుడు మీ యొక్క పేరు, తర్వాత మీ యొక్క దాని గురించి నేడు భూదాన క్రాంతి వజ్రోత్సవం సందర్భంగా మీ యొక్క సందేశాన్ని ఇవ్వండి సార్. అలాగే. ఆదాబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ ఏప్రిల్ 18 భూదాన్ జయంతి దినం. సరిగ్గా ఇదే రోజున 1951లో భూదాన్ పోచంపల్లిలో ఒక వినూత్నమైనటువంటి విప్లవానికి నాంది జరిగింది. ఆచార్య వినోబా భావే శివరాంపల్లిలో జరిగినటువంటి సర్వోదయ సమాజ్ సమ్మేళనానికి పవనార్ నుంచి వార్తా దగ్గర ఉన్నటువంటి పవనార్ ఆశ్రమం నుండి కాలినడకన హైదరాబాద్ దాకా వచ్చి హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి శివరాంపల్లి గ్రామంలో కస్తూర్బా నేచర్ క్యూర్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ సర్వోదయ సమ్మేళనంలో పాల్గొన్న తర్వాత వారు కాలినడకన నల్గొండ జిల్లా చూడటానికి బయలుదేరారు. నల్గొండ జిల్లా అప్పుడు ఈ సాయుధ విప్లవ పోరాటానికి జరుగుతున్నటువంటి రోజులవి. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమకారులు భూస్వాములని కొంతమందిని విప్లవ రూపంలో చంపేసి వారి యొక్క భూములని తీసుకొని పేదలకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తూ చాలా విప్లవానికి, చాలా హింసకు తావిచ్చినటువంటి సమయం అది. ఆ సమయంలో వినోబా భావే ఈ హింసతో అతలాకుతలమవుతున్నటువంటి నల్గొండ జిల్లాని సందర్శించి అక్కడ శాంతి సంతోషాలని సంకల్పించారు. ఆ రకంగా ఆయన 1951 ఏప్రిల్ 17న పోచంపల్లి సందర్శించారు. నల్గొండ జిల్లాలో పోచంపల్లి. ఆ గ్రామంలో వారు హరిజన బస్తీలో అందరినీ పలకరిస్తూ వారిని సందర్శిస్తూ ఏమిటి ఇక్కడ మీ సమస్యలని అడిగినప్పుడు, మాకు భూమి లేదు, మాకు జీవనాధారం లేదు, మా గనక ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరం కనుక ఉన్నట్లయితే మేము ఆ ఎకరాన్ని సేద్యం చేసుకుంటూ మా జీవనోపాధి కొనసాగించగలుగుతాము, గౌరవంగా జీవిస్తామని సంత వినోబా భావేకి తెలియజేశారు. దాని గురించి ఆలోచన చిక్కుతుడైనటువంటి వినోబా భావే ఆ రోజు సాయంత్రం ప్రేయర్ మీటింగ్ లో ప్రార్థనా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో మాట్లాడుతూ ఈ సమస్య
80 కుటుంబాల సమస్యను ప్రస్తావించి ఈ గ్రామంలో ఎవరైనా 80 ఎకరాల భూమిని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఆ దానం కనుక లభించినట్లయితే 80 కుటుంబాలు హాయిగా బతకటానికి వీలవుతుంది అని అడిగినప్పుడు పెద్దిరి రామచంద్రారెడ్డి గారు లేచి నేను 100 ఎకరాలు ఇస్తున్నానని చెప్పేసి దానంగా ప్రకటించారు. దాంతో ఆ రోజు రాత్రి వినోద్ భావేకి నిద్ర పట్టిన. నేను 80 ఎకరాలు అడిగితే 100 ఎకరాల డొనేషన్ వచ్చింది కదా, ఎంత గొప్ప విషయం అని చెప్పేసి ఆయన ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టక నృత్యం చేశారని కూడా చెప్తారు. ఆ నెక్స్ట్ డే పెద్దిరి రామచంద్రారెడ్డి గారు కుటుంబ సమేతంగా వచ్చి ఆ 100 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దాన పత్రాలని సొంత వినోద భావేకి అందజేశారు. ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి 80 కుటుంబాలకి పంచిపెట్టడం జరిగింది. ఇది వినోబాని ఆలోచింపజేసింది చాలా లోతుగా. ఎందుకనంటే మనిషి సంతోషంతో తనకున్నది తన పక్క వాళ్ళ శ్రేయస్ కోసం వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళతో కూడా పంచుకొని వాళ్ళు కూడా ఆనందంగా ఉండేట్టుగా చేసినట్లయితే ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది కదా, మంచి సమాజం ఏర్పడుతుంది కదా, అందరూ ఆనందంగా ఉండొచ్చు కదా. ఈ కక్షలు కార్పణ్యాలు హింస సమాజంలోంచి తీసివేయవచ్చు కదా అనేటువంటి భావాలతోటి వినోబా భావే అప్పటి నుంచి భూదాన యాత్ర మొదలుపెట్టి దేశం అంతా కూడా 13 సంవత్సరాలు కాలినడకన తిరిగి 50 లక్షల ఎకరాలకు పైగా భూమిని ఆయన సేకరించారు భూదాన ఉద్యమంలో. ఈ సేకరించిన భూమిని అంతా కూడా ప్రతి రాష్ట్రంలో భూదానేకర బోర్డులను ఏర్పాటు చేసి ద్వారా ఈ భూమిని పేదలకి పంచిపెట్టే కార్యక్రమం చేశారు వినోబా భావే. సర్వసేవా సంఘ్, ఈ సర్వోదయ గాంధీ మూవ్మెంట్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. ఎప్పుడైతే పెద్దిరి రామచంద్రారెడ్డి గారు తన 100 ఎకరాల స్థానం ప్రకటించారో ఇది గాంధీ మన వినోబా గారిని ఆలోచింపజేసి వారు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు, 4 పిల్లలు ఉన్నారు, అయితే నా 5వ వాడి కింద భావించి నా 5వ వంతు భూమి షేర్ని నాకేమని అడిగేవారు. ఇలాగా 16th షేర్ ఆయన ప్రతి కుటుంబం నుంచి అడుగుతూ ఇలాగా ప్రేమతోటి వైలెన్స్ కాకుండా హింసాయుతంగా కాకుండా అహింసాయుతంగా ప్రేమతోటి సామాజిక విప్లవాన్ని సామాజిక మార్పుని తీసుకురావటానికి ఆ రోజు ఏప్రిల్ 18, 1951 నాడు నాంది పలికింది. ఇది బహుశా ప్రపంచం మొత్తంలో కనరానటువంటి ఒక సైలెంట్ రెవల్యూషన్, నాన్ వైలెంట్ రెవల్యూషన్, అహింసాయుత విప్లవం ఇది. దీనికి ఇదే సాటి ఇటువంటి అహింసాయుత విప్లవం మనకి ప్రపంచంలో ఇంకెక్కడా కనరాదు. కాబట్టి ఈ యొక్క వారసత్వం తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లిలో జరిగింది. ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ భూదాన్ సుబ్బారావు గారు వారు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షులుగా చేశారు. ప్రస్తుతం తెలంగాణ గాంధీ స్మారక నిధికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా ఏకమై భూదానోద్యమ స్ఫూర్తిని మరింత ప్రజలలోకి సమాజంలోకి తీసుకెడుతూ కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా భూదాన జయంతి సందర్భంగా శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మంచి సార్.